ఆయన ఒక తరానికి రంగస్థల నటుడు, బ్లాక్ అండ్ వైట్ సినిమా తరానికి హీరో, సెకండ్ హీరో, కలర్ సినిమాల కాలానికి వచ్చేసరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్, మొన్నటిదాకా టీవీ రేడియో ఆర్టిస్ట్. అందుకే జేవి రమణమూర్తిగా సుప్రసిద్ధుడైన జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి గారి ప్రతిభ గురించి ఒక్క మాటలోనో ఒక్క వాక్యంలోనో చెప్పడం కష్టం. శ్రీకాకుళం జిల్లా లుకలం అగ్రహారంలో ప్రారంభించి మద్రాసు మీదుగా హైదరాబాదు దాకా వివిధ ప్రాంతాల మీదుగా విభిన్న రంగాల్లో విస్తృత ప్రయాణం, కాలంతో పాటు తను మారుతూ బహుపాత్ర పోషణ చేయడం రమణమూర్తి గారి ప్రత్యేకత. శంకరాభరణం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన సోమయాజులు గారు రమణమూర్తి గారికి స్వయాన అన్న. ఆయనకంటే ఈయన 5 ఏళ్లు చిన్న. రమణమూర్తి గారు ముందుగా సినిమాల్లోకి వచ్చి పేరు గడించిన ఆలస్యంగా సినీరంగ ప్రవేశం చేసి శంకరాభరణం చిత్రంతో సోమయాజులు గారు పేరు తెచ్చుకున్నారు. రంగస్థలం మీదలానే సప్తపది వంటి సినిమాల్లో అన్నదమ్ములిద్దరూ కలిసి నటించారు కూడా. అయితే పాపులారిటీ విషయంలో అన్నచాటు తమ్ముడిగా తెరపై మిగిలిపోయిన తనదైన అభినయంతో అలరించారు రమణమూర్తి గారు. రావే నా చెలియా, చెలియా నా జీవన మాధురి నీవే అనే పాట 1958లో ఆంధ్ర రాష్ట్రంలో వినపడని చోటు లేదు, పాడుకొని తెలుగువాడు లేడు. ఘంటసాల నోట వినిపించిన ఈ రసవత్తర శృంగార గీతం ఆనాడే కాదు, ఇప్పటికీ నిత్య నూతనమే. మంచి మనసుకి మంచి రోజుల చిత్రంలోనిది ఈ పాట. తన ప్రియురాలు రాజసులోచన ఎదురుగా ఆ చిత్రంలో సెకండ్ హీరో రమణమూర్తి పాడిన పాట అది. ఆ సినిమాలో ఎన్టీఆర్ వంటి అగ్ర హీరో ఉన్నా ఏ మాత్రం తడబడకుండా నటించి అందరి దృష్టిని ఆకర్షించారు రమణమూర్తి. ఆయనకి ఇది 2వ సినిమా. తొలి చిత్రం ఎమ్మెల్యే కూడా గుర్తింపు తెచ్చింది. మనిషి ఆజానుబాహువు, పచ్చని దబ్బపండు ఛాయ కలిగిన శరీరం, కండలు తిరిగిన ఆకృతి, మాటల్లో స్వచ్ఛమైన శ్రీకాకుళం యాస, నిప్పుని కూడా నీళ్లతో కడిగే శుద్ధ స్తోత్రియ కుటుంబం రమణమూర్తిది. 22 సినిమాల్లో హీరోగా, చాలా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన రమణమూర్తి జీవిత విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. 1933 మే 20న శ్రీకాకుళం జిల్లా లుకులం అగ్రహారంలో పుట్టారు జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి. వీళ్ళు మొత్తం 5 అన్నదమ్ములు. 3వ వారు రమణమూర్తి. వీరి అన్నయ్య జేవి సోమయాజులు శంకరాభరణం చిత్రంతో ఆర్టిస్టుగా పాపులర్ అయ్యారు. రమణమూర్తికి చిన్నతనం నుంచి నాటకాలంటే మహా ఇష్టం. నాటకాలు చూడాలని, వీలైతే వాటిల్లో నటించాలని ఉండేది. కానీ వాళ్ళ నాన్న శివరామమూర్తి గారు నాటకాలు చూడనిచ్చేవారు కాదు. అందుకే 10 మంది పిల్లల్ని పోగు చేసుకొని శ్మశానంలో అయితే ఎవ్వరూ రారని అక్కడికి వెళ్ళి నాటకాలు వేసేవారు రమణమూర్తి. నాటకాలంటే రమణమూర్తికి ఉన్న ఆసక్తిని గమనించిన వాళ్ళ అన్నయ్యలు తమ వెంట ఇతన్ని తీసుకువెళ్ళేవారు. 1946లో తను చదువుతున్న హై స్కూల్లో ఇంట్లో ఈగ నాటిక ప్రదర్శించి అందరి చేత సహవాష్ అనిపించుకున్నారు రమణమూర్తి. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి 12 గంటలకు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన వేళ విధి నిర్ణయం పేరుతో తన 2వ నాటకాన్ని ప్రదర్శించారు రమణమూర్తి. ఆయన ప్రదర్శించే నాటకాల్లో వాస్తవిక ధోరణి ఎక్కువగా ఉండడంతో అవి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకునేవి. ఇక సంగీతానికి, సాహిత్యానికి నిలయమైన విజయనగరంతో రమణమూర్తికి ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైంది. కన్యాశుల్కం నాటకాన్ని తొలిసారిగా ఆయన అక్కడే చూశారు. అయితే నాటకం నిడివి చాలా ఎక్కువగా ఉండడంతో ఏదో ఒక అంకాన్ని మాత్రమే తీసుకొని ప్రదర్శించేవారు ఆ రోజుల్లో. ఇలా కాదనుకుని ముఖ్యమైన పాత్రలు తీసుకొని 8 గంటలు ఉన్న నాటకాన్ని గంటకు కుదించి కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులో రమణమూర్తి గిరీశంగా, వాళ్ళ అన్నయ్య సోమయాజులు రామప్ప పంతులుగా నటించారు. ఆ తర్వాత ఆ నాటకాన్ని ఎన్నిసార్లు ప్రదర్శించారో లెక్కే లేదు.
దూరదర్శన్లో కూడా ఈ నాటకాన్ని టెలికాస్ట్ చేశారు. 1954లో శ్రీకాకుళంలో నటరాజ కళా సమితి పేరుతో నాటక సంస్థను నెలకొల్పి రాష్ట్రం నలుమూలలా నాటకాలు ప్రదర్శించేవారు. 1955 అక్టోబర్లో హైదరాబాదులో ఆంధ్ర నాటక కళా పరిషత్ మహాసభలు జరిగాయి. అప్పటికి రవీంద్ర భారతి లేదు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ మహాసభలు జరిగాయి. ప్రఖ్య శ్రీరామమూర్తి రాసిన కాళరాత్రి నాటకంతో రమణమూర్తి బృందం వచ్చారు. వెనుకబడిన ప్రాంతమైన శ్రీకాకుళం నుంచి రావడంతో ఈ బృందాన్ని చాలా తేలికగా తీసుకున్నారు. పరిషత్తు చివరి రోజున వీరి నాటకం పెట్టారు నిర్వాహకులు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా కాళరాత్రి నాటిక ఉత్తమ ప్రదర్శనగా, ఉత్తమ నటుడిగా ఎన్నికయ్యారు రమణమూర్తి. ఈ పరిషత్తుకు డివి నరసరాజు, తాతినేని ప్రకాశరావు, సివి రంగనాథదాస్ తదితర సినిమా ప్రముఖులు కూడా హాజరయ్యారు. వీళ్ళని రమణమూర్తి ఆకర్షించడంతో ఆయన ఫోటోలు తీసుకుని మద్రాసు వెళ్ళిపోయారు. వారి ద్వారా ఎల్వి ప్రసాద్కు రమణమూర్తి గురించి తెలియడంతో ఆయన్ని పిలిపించారు. ఆ సమయంలో తెలుగులో హిట్ అయిన ఇలవేలుపు చిత్రాన్ని శారదా పేరుతో హిందీలోకి రీమేక్ చేస్తున్నారు ఎల్వి ప్రసాద్. ఈ సినిమా అయ్యాక తెలుగు సినిమా తీస్తాను, అందులో నీకు వేషం ఇస్తాను అని రమణమూర్తికి చెప్పారు ఎల్వి ప్రసాద్. ఆ తర్వాత మేకప్ టెస్ట్ చేశారు. పినిశెట్టి శ్రీరామమూర్తి రాసిన డైలాగుని ఇచ్చి చెప్పమన్నారు ఎల్వి ప్రసాద్. రమణమూర్తి చెప్పగానే ఇదేమిటయ్యా డైలాగ్ ఇలా ఉంది అని చిరాకు పడ్డారు. స్టేజీ ఆర్టిస్ట్ అంటున్నావు, వేరే డైలాగులు ఉంటే చెప్పు అన్నారు. రమణమూర్తిని తీసుకెళ్లిన వ్యక్తి గిరీశం వేషం వేయడంలో ఈయనకు చాలా పెద్ద పేరు ఉంది సార్ అని చెప్పాడు. మరి ఇంకేమయ్యా ఆ డైలాగులు చెప్పు అన్నారు ఎల్వి ప్రసాద్. రమణమూర్తి తడుముకోకుండా చెప్పగానే వెరీ గుడ్ అని ప్రశంసించారు ఎల్వి ప్రసాద్. మళ్ళీ కబురు చేస్తానని చెప్పడంతో మద్రాసు నుంచి శ్రీకాకుళం వెళ్ళిపోయారు రమణమూర్తి. సినిమాలలో నటిస్తున్నానని అందరికీ గర్వంగా చెప్పారు. కానీ నెలలు గడుస్తున్నా ప్రసాద్ నుంచి కబురు రాకపోవడంతో ఊళ్ళో వాళ్ళంతా రమణమూర్తిని జాలిగా చూడటం ప్రారంభించారు. అది తట్టుకోలేక రమణమూర్తి ఇంట్లోంచి బయటికి రావడం మానేశారు. సరిగ్గా సంవత్సరం తర్వాత 1957 ఫిబ్రవరిలో ఎల్వి ప్రసాద్ నుంచి కబురు రావడంతో చెన్నై వెళ్ళారు రమణమూర్తి. శారద చిత్ర నిర్మాణం బాగా లేట్ అవుతుంది, అందుకే తెలుగు సినిమా తీయాలనే ఆలోచన మానుకున్నాను. మా మేనల్లుడు తిలక్ సినిమా తీస్తున్నాడు, అందులో వేషానికి నిన్ను అడిగాడు, వెళ్ళి అతన్ని కలువు అని చెప్పారు ఎల్వి ప్రసాద్. అలా రమణమూర్తికి ఎమ్మెల్యే సినిమాతో పరిచయం అయ్యారు. ఈ సినిమాలో హీరోగా నటించిన జగ్గయ్యకు స్నేహితుడిగా రమణమూర్తి నటించారు. ఎమ్మెల్యే చిత్రంతోనే గాయనిగా జానకి పరిచయం అయ్యారు. ఆవిడ పాడిన తొలి పాట నీ ఆశ అడియాశ చేయిజారే మణిపూస. ఈ సినిమా కోసం జానకి పాడిన రెండవ పాట ఇదేనండి. ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము, 3 కోట్ల ఆంధ్రులకు ముఖ్య పట్టణం. ఈ 2 పాటల్లోనూ సహగాయకుడు ఘంటసాల కావడం జానకి చేసుకున్న మరో అదృష్టం. 1957 సెప్టెంబర్ 19న ఎమ్మెల్యే చిత్రం విడుదలయ్యింది. కొత్త కుర్రాడు బాగానే చేశాడు అనే పేరు తెచ్చుకున్నారు రమణమూర్తి. వెంటనే వేరే సినిమాలు ఏమీ లేకపోవడంతో ఇంటికి తిరిగి వెళ్ళడానికి సిద్ధమవుతున్న ఒకరోజు పాండే బజార్ వెళ్ళారు రమణమూర్తి. అక్కడ నటుడు హరనాథ్ కనిపించారు. ఇద్దరికి కాకినాడలో పరిచయం. మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ఇంతలో ఓ కారు వచ్చి వారి పక్కనే ఆగింది. అందులోంచి ఏఎన్ఆర్ దిగారు. రమణమూర్తిని పలకరించి అభినందించారు. ఆయన షూటింగ్ కోసం తయారు కావడానికి మేకప్ మ్యాన్ నాగేశ్వరరావు ఇంటికి వెళుతున్నారు. తనతో పాటు రమణమూర్తిని హరనాథ్ని కూడా తీసుకెళ్లారు. ఆయనకి మేకప్ జరుగుతుంటే వీళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు. ఇంతలో నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు అక్కడికి వచ్చారు. రమణమూర్తిని పలకరించి సాయంత్రం ఆఫీసుకు రమ్మన్నారు. వెళితే మాంగళ్య బలం చిత్రంలో వేషం ఇచ్చారు. చిన్న వేషమే అయినా 3000 పారితోషికంగా నిర్ణయించి 500 అడ్వాన్స్గా ఇచ్చారు. అది తీసుకొని శ్రీకాకుళం వెళ్ళిపోయారు రమణమూర్తి. వెళ్ళిన 15 రోజులకి దర్శక నిర్మాత కేబి తిలక్ నుంచి పిలుపు.
తదుపరి సినిమాకు అంతా సిద్ధమైందని వెంటనే వచ్చేయమని. ఆ సినిమా అత్తా ఒకింటి కోడలే. ఆ సినిమా కమిట్ అయ్యారు రమణమూర్తి. అలాగే మంచి మనసుకి మంచి రోజులు చిత్రంలో ఆఫర్ వచ్చింది. అందులో ఎన్టీఆర్ తమ్ముడి వేషం. అత్తా ఒకింటి కోడలే, మంచి మనసుకు మంచి రోజులు చిత్రాలు రెండు 1958లో విడుదలయ్యాయి. మాంగళ్య బలం 1959లో రిలీజ్ అయ్యింది. ఈ 3 సినిమాలు 100 రోజులు ఆడాయి. ఆ తర్వాత ఎన్టీఆర్తో కలిసి నటించిన శభాష్ రాముడు చిత్రం కూడా హిట్ అయ్యింది. అలా రమణమూర్తి కెరీర్ ఓ ఊపుతో ప్రారంభమైంది. 1957 నుంచి 1971 వరకు 22 చిత్రాల్లో హీరోగా నటించారు రమణమూర్తి. జమున, కృష్ణకుమారి, దేవిక, గిరిజ, రాజసులోచన ఆయన సరసన నటించారు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న తరుణంలో జరిగిన కారు ప్రమాదం రమణమూర్తిని కష్టాల్లోకి నెట్టింది. అమాయకురాలు చిత్రం డబ్బింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా కారుకు ప్రమాదం జరిగింది. పక్కనే ఉన్న చంద్రమోహన్ తప్పించుకున్నారు. కానీ రమణమూర్తి కుడికాలు బాగా దెబ్బతింది. 3.5 ఏళ్ల పాటు బెడ్ మీదే ఉన్నారు. దీనివల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయారు. సినిమాల్లో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ అనురాగాలు చిత్రంతో ప్రారంభమైంది. అయితే రమణమూర్తి ఇంకా చిత్ర పరిశ్రమలోనే ఉన్నారనే విషయం అందరికీ చెప్పిన చిత్రం సిరిసిరి మువ్వ. అలాగే మన ఊరి పాండవులలో పూజారిగా, కటకటాల రుద్రయ్యలో డ్రైవర్గా నటించిన రమణమూర్తి నట జీవితాన్ని మంచి మలుపు తిప్పిన చిత్రం మరో చరిత్ర. అలాగే గుప్పెడు మనసు, ప్రెసిడెంట్ పేరమ్మ, మావారి మంచితనం, అగ్ని సంస్కారం, శుభలేఖ, ఆకలి రాజ్యం, గోరింటాకు, సప్తపది, సిరివెన్నెల, వంశగౌరవం తదితర చిత్రాల్లో మంచి పాత్రలు పోషించారు. రమణమూర్తి నట జీవితానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే అలనాటి హీరోయిన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితతో కలిసి ఓ ఆంగ్ల చిత్రంలో నటించడం. 1968లో భారత రాష్ట్రపతి వివి గిరి గారి కుమారుడు శంకరగిరి దర్శకత్వం వహించిన ఆ చిత్రం పేరు ది ఎపిసిల్. వాయిస్ ఆఫ్ అమెరికాలో న్యూస్ ప్రొడ్యూసర్గా ఉన్న గోపాలకృష్ణన్, రమణమూర్తి, జయలలిత, ఆమె తల్లి సంధ్య తదితరులు ఇందులో నటించారు. ఈ సినిమా తమిళనాడులో మాత్రమే విడుదలయ్యింది. మద్రాసులోని రాజకుమారి టాకీస్లో 3 వారాలు ఆడింది. ఈ చిత్రంలో నటించే సమయానికి జయలలిత 10వ తరగతి చదువుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 150 చిత్రాల్లో రమణమూర్తి నటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటకరంగ అభివృద్ధి సంస్థ తరఫున నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రమణమూర్తికి నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం పేరిట ₹1,00,000 2016లో అందజేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2016 జూన్ 22న నటరాజులు ఐక్యమయ్యారు రమణమూర్తి. జీవితపు చివరి క్షణం వరకు రంగస్థలాన్నే ఊపిరిగా శ్వాసించి ఒకానొక దశలో అన్నయ్యతో ఆ విషయంలో తేడా వచ్చిన అంకిత భావం వేడని అభినయ కళామూర్తి రమణమూర్తి గారు. ఎన్ని నాటకాలు, సీరియల్స్లో నటించినా గురజాడ వారి కన్యాశుల్కం నాటకాన్ని 3 గంటలకు కుదించి 42 ఏళ్ల పాటు ప్రదర్శనలు ఇవ్వడం ఆయన్ని చిరస్మరణీయుణ్ణి చేసింది. అందులో సోమయాజులు గారు రామప్ప పంతులు, రమణమూర్తి గారు గిరీశం. టీవీకి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకుని 1990లలో దూరదర్శన్కు 19 వారాల సీరియల్గా కన్యాశుల్కమును అందించడం ఎవ్వరూ మరచిపోరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.